హాయ్ 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 అందరికీ. ఈరోజు కొబ్బరి బూరెలండి. పిల్లలు ఇంట్లో ఏమి తినేవి లేవు అంటే చేద్దామని చేశాను. కొబ్బరి బూరెలు చాలా బాగుంటాయి టేస్టీగా. ముందుగా మనం తడి బియ్యం నానబెట్టి బియ్యం పిండి పట్టించాలి. ఒక 1 డే నానబెట్టాలి. తర్వాత ఇలా రెడ్గా ఉండే బెల్లం తీసుకోవాలి. కొబ్బరిని తురం లేకపోతే మిక్సీకైనా వేసేసుకోవచ్చు. కానీ పలుకులు ఎక్కడ తగలకూడదు. ఎందుకంటే మనం బూరెలు చేసేటప్పుడు బూరె పొంగకుండా ఆగిపోతుంది. దానివల్ల మనం పాకం పట్టుకుందాం. ఇప్పుడు ఇలా పాకం దగ్గరకు వచ్చాక కొంచెం నెయ్యి వేసుకోవాలి. బాగుంటుందండి నెయ్యి వేసుకొని యాలకులు వేసుకుంటే. ఇది కూడా బాగా దగ్గరకు వచ్చేలా కలుపుకున్నాక ఇందులో మనం కొబ్బరి పొడి కూడా వేసేసుకొని కలిపేసుకొని ఇదిగో దించినట్టుగా చాలా ఫాస్ట్గా మనం పిండి ఇలా కలిపేసుకోవాలి. దీనికి ఎవరో ఒకళ్ళ హెల్ప్ మనకు కావాలి, ఒక్కళ్ళే చేసుకోలేరు. ఇలా పాకం మనం చల్లారక ముందే పిండంతా తడిపిండి దాంట్లో వేసేసుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్నట్టు ఎంత పిండి పడితే అంత పిండి మాత్రమే వేసుకోవాలి. ఇలా ముద్దకి రావాలి. పిండి కొంచెం తీసుకొని చూడండి, ముద్దకి రావాలి. ఇదిగో ఇలా రావాలి. ఇలా వచ్చాక మనం ఇక అరిసెలు చేసినట్టేనండి. సేమ్ అరిసెల పిండి పాకంలాగే అదే ప్రాసెస్. ఇలా మనం ఉండ చేసేసుకొని కొంచెం మందంగా ఒత్తుకోవాలి కవర్ మీద. చూడండి నేను చూపిస్తున్నాను. ఇలా నేను చూపిస్తున్నట్టే చేయండి. మరీ పలసగా చేసుకోకూడదు, ఇలా మందంగా చేసుకోవాలి చూపిస్తున్నట్టు. ఇప్పుడు ఆయిల్లో వేస్తాను చూడండి. బూరె అంటే పొంగాలండి, పొంగితేనే బూరె చాలా బాగుంటుంది. పొంగలేదు అనుకుంటే సరిగా రాదు. ఇదిగో ఇలా చూపించినట్టు ఇలా అంతేనండి. కొబ్బరి బూరెలు పెద్ద కష్టపడాల్సిన పని లేదు. మనం పాకం చూస్తే సరిపోయిద్ది. కానీ ఒక్కళ్ళ వల్ల అవదండి. బూరెలైనా అరిసెలైనా ఏమైనా ఇద్దరుండాలి. ఇద్దరుంటే చక్కగా వస్తుందండి. ఒక అరగంటలో చేసేసుకోవచ్చు ఇంట్లో కొబ్బరి బూరెలు. కొబ్బరి తురుముకున్న బాగానే ఉంటుంది, మిక్సీ వేసుకున్న బాగానే ఉంటుంది. టైం లేదు అనుకుంటే బియ్యం పిండి మటికి ఒకరోజు నానబెట్టుకొని పిండి పట్టించుకోవాలండి. అప్పటికప్పుడు చేసుకుంటే రావు. ఎంత నానితే అంత బాగా వస్తాయి బూరెలు. చూసారా, కొబ్బరి బెల్లం బలం అండి. అందులో మనం నెయ్యి కూడా యాడ్ చేస్తాం కదా. ఇలా బూరెలు రెడీ, కొబ్బరి బూరెలు. నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ వేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.